ఏ రంగంలోనైనా రాణించాలంటే అధునాతన పద్ధతులు, వినూత్న ఆలోచనే కీలకం. ఇది వ్యవసాయ రంగానికి వర్తిస్తుంది. సంప్రదాయ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దగా గిట్టుబాటయ్యే అవకాశం లేదు. వినూత్న ప్రయోగాలు చేస్తున్న రైతులు మాత్రం క్లిష్ట పరిస్థితుల్లోనూ తగిన ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. ఈ క్రమంలో రూపుదిద్దుకున్నదే ఏడంతస్తుల పంటల సాగు నమూనా. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ విధానాన్ని పాటిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ రైతు. విత్తుబట్టి పంట అంటారు. మంచి దిగుబడి రావాలంటే నాణ్యమైన విత్తనం ఒక్కటే సరిపోదు. ఆ పండించే భూమిలో శక్తి ఉండాలి, జీవ పదార్థం ఉండాలి, వానపాములు, సూక్ష్మజీవుల సంచారం ఉండాలి, నీటిని పీల్చుకునే తత్వం ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా సేంద్రియ కర్బనం మెండుగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న నేల బంగారంతో సమానం. ఆ భూమిలో ఏ పంటైనా పండుతుంది, ఏ చీడపీడనైనా తట్టుకుంటుంది. అయితే మన నేలల్లో ఇదే లోపించింది. 99% పొలాల్లో సేంద్రియ కర్బనం కనీసం 0.5% కూడా లేదు. అందుకే రసాయన సాగు నుంచి సేంద్రియ సేద్యానికి వస్తున్న రైతులు ఆదిలో కనీస దిగుబడులు రాక తిరిగి రసాయనాల వాడకానికే మొగ్గు చూపుతున్నారు. కాగా నేల సుసంపన్నమైతే సౌభాగ్య పంట పండుతుందనేందుకు ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం దాసుపాలెంకి చెందిన రామిరెడ్డి వ్యవసాయ క్షేత్రమే పెద్ద నిదర్శనం. సేంద్రియ కర్బనం నిండుగా ఉన్నవారి 7 ఎకరాల పచ్చని వనానికి ప్రత్యేకంగా ఎటువంటి పోషణ చేయడం లేదంటే ఆశ్చర్యం కలక్కమానదు. అసలు పశువుల వ్యర్థాలు, జీవామృతాలు, కషాయాలేవీ వాడకుండా ఉద్యాన పంటలు కళకళలాడుతూ ఎలా పెరుగుతున్నాయో మనము చూద్దామా? రైతు రామిరెడ్డి చిన్నప్పటి నుండి వ్యవసాయం చేస్తున్నారు. పూర్తిగా రసాయన మందులతోనే పండించేవారు. అయితే పెరిగిన పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులు, వాటికి తోడు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో 8 ఏళ్ల నుంచి పాలేకర్ విధానంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. 7 ఎకరాల్లో 7 అంచెల విధానంలో పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. మొదటి వరుసలో మామిడి చెట్లు నాటారు. 2వ వరుసలో మునగ, 3వ వరుసలో సీతాఫలం, 4వ వరుసలో బత్తాయి, జామ, దానిమ్మ, యాపిల్ బేర్, ఇలా 7 వరుసల్లో పండ్ల మొక్కలు నాటారు. అంటే 7 అంచెల ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏడాది పొడవునా పంటలు ఉంటాయి. నేను ఒక 7 ఎకరాలు 6 అంచెల పంటగా 7 అంచెల పంటగా చేస్తున్నానండి. 100% ఆర్గానిక్ పాలేకర్ వ్యవసాయం లాగా. ఇప్పుడు ఈ 7 ఎకరాల్లో కలుపు మందు కాదు కదా, ఏమి కొట్టమండి. బ్రష్ కట్టర్ వేయటం ఇది చేయటమే కానీ ఏమి చేయదు కాదు. దున్నటం కూడా దున్నట్లేదండి. నేను భూమి కూడా దున్నట్లా, ట్రాక్టర్ పెట్టి బ్రష్ కట్టరే వేస్తాం. ఎక్కువ 4-5 సార్లు బ్రష్ కట్టర్ వేస్తాం. ఈ ములగల ఒకటినరికి చేను మొత్తం పరిచానండి. నేను 7 ఎకరాల్లోనండి ఫస్ట్ మెయిన్ మామిడండి, తర్వాత మునగ, ఒకసారి సీతాఫలం, ఒకసారి బత్తాయి, ఒకసారి వచ్చి జామ, ఒకసారి దానిమ్మ, ఒకసారి యాపిల్ బేరు. అట్టా 7 అంచెల పంటగా నేను చేసుకుంటూ వస్తున్నా. ఇది 100% ఆర్గానిక్. ఇదన్నీ చేసుకుంటూ వస్తున్నా. అరటి ఒక 4 ఎకరాలు వేసానండి. అది 100% ఆర్గానిక్ అయితే కాదండి. మామూలుగా అంతర పంట ముందు బొప్పాయి వేసానండి. బొప్పాయి వైరస్ వచ్చిపోతేను ఆ సెంటర్లో పెట్టి అట్టి పెట్టానండి. అట్టి అయితే బాగానే ఉంది. ఇప్పుడు మట్టికి గెల్ల వస్తాయి 10, 15, 20 రోజుల్లో. యాపిల్ బేర్ వచ్చి మన భద్రాచలం దగ్గర సారపాక తెచ్చానండి. మొక్క వచ్చి మనకి 90 రూపాయలు లెక్క వచ్చిందండి. మనకి ఇక్కడ మైలవరం చేర్చి ఇచ్చారు ఆయన గారు. అయితే ఏరే చోట అయితే 270 రూపాయలు చెబుతున్నారు. ఏ మొక్కలు అవి రకరకాలుగా ఉన్నాయి. కాయలు ఈ మన ఒకటే క్వాలిటీ ఉందండి, ఒకటే రకం ఉంది. ఇచ్చిన మొక్కలు 500 మొక్కలు కూడా ఒకటే క్వాలిటీ ఉంది కాయ. ఇది మొత్తం 7 ఎకరాల మీద నేను 3500 మొక్కలు వేసానండి. ఆ మొక్కలు తెప్పించిందంటే మరి అక్కడి నుంచి వచ్చినా మా బావగారికి ఎక్కుదండి. యాపిల్ బేర్ ఒకటే నేను తీసుకొచ్చేయగలిగా. యాపిల్ బేర్ వచ్చి 600 మొక్కలు వేసానండి. మామిడి వచ్చి ఒక 300 మొక్కలు అండి. మునగ వచ్చి ఒక 300 మొక్కలు, దానిమ్మ వచ్చి ఒక 300 మొక్కలు, జామ వచ్చి ఒక 500 మొక్కలు, బత్తాయి వచ్చి ఒక 500 మొక్కలు, అయ్యి ఒక 500 వేసామండి. మొత్తం 3700 మొక్కలు వేసానండి నేను. ఈ పంటలకు పూర్తిగా సేంద్రియ ఎరువులనే వాడుతున్నారు రైతు. చీడపీడల నివారణకు పలు రకాల కషాయాలను తయారు చేసి పిచికారీ చేస్తున్నారు. పెట్టుబడి లేకపోవడం, పంట తక్కువగా వచ్చినా నాణ్యమైన దిగుబడులు వస్తుండటంతో రైతు ఈ సాగు విధానం పట్ల సంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు ఇది దశపర్ణి, పంచకవ్య, అగ్నిహాస్త్రం, బ్రహ్మాస్త్రం వీటితోటి తయారు చేసి చేస్తున్నానండి నేను వ్యవసాయం. ఎరువు మెయిన్ గొడ్ల ఎరువే ఎక్కువ వాడతాం. ఇక పై స్ప్రేయింగ్లు ఇవే వాడతానండి నేను. మజ్జిగ, పసుపు ఇవే వాడతా. దశపర్ణి అనేది 10 రకాల ఆకులు అండి. మనకి దొరికే ఆకులే. మజ్జిగ యాడ్ చేసి దాంట్లో కొంచెం
పొగాకు ఎల్లిపాయలు కూడా కలుపుతానండి నేను. మధ్య కలుపుతా స్ప్రేయింగ్ రోజుని బట్టి పసుపు కలుపుతానండి నేను దానికి. ఇక్కడ ఈ మామూలుగా అయితేనండి ఇక ఘనజీవామృతం అయితే నేను చేయలేదు, కానీ జీవామృతం మట్టికి డ్రిప్ ద్వారా వదులుతాం. గోకపామృతం స్ప్రే చేస్తానండి ఎక్కువ నేను. ఆవు మజ్జిగతోటి అది మదర్ కల్చర్ లాగా ఎప్పుడు 2-3 లీటర్ల డ్రమ్లో ఉంచుకొని మళ్ళీ మనం ఆవు మజ్జిగ యాడ్ చేసి బెల్లం కలిపితే మనకి 8-9 రోజులు మళ్ళీ తయారైద్దండి. అది ఒకటి యాడ్ చేస్తాను నేను ఎక్కువ. దానివల్ల మనకి పొండేగాను ఇవి కూడా కొంచెం బాగానే కంట్రోల్ అవుతున్నాయి. కాకపోతే అండి వారం ఏదో ఒకటి స్ప్రేయింగ్ చేయాలి. మాకు లేబర్ ఖర్చు అన్నవారికి అది ఆ ఖర్చు తట్టుకోలేకపోతుంది, ఎక్కువైపోతుంది. లేబర్ ఖర్చు ఎక్కువైపోతుంది. ఇవాళ 500 3 గంటలే 4 గంటలే పని చేస్తున్నారు. పంటలు అంటేనండి మాకు ఫస్ట్ సంవత్సరం మునగ వచ్చిందండి. మునగ అయితే ఇత్తనం కొంచెం తేడా వచ్చింది. అది మునగలో నాకు మునగ పర్లేదండి, ఒక మాదిరిగా ఫస్ట్ సంవత్సరం వేసిన సంవత్సరం మనకు మునగ వచ్చింది. రెండో సంవత్సరం జామ వచ్చింది. జామ కొంచెం మొక్కలు ఎక్కువ చచ్చిపోతుంది అండి. ఇది మరి ట్రైకోడర్మిరిడి సుడోమోనాస్ను ఇక్కడ ఇబ్రహీపట్నం ల్యాబ్లో తెచ్చివ్వండి ట్రైకోడర్మిరిడి. దాంతో ఎక్కువ డ్రిప్పుల్లో కలపనివ్వండి, పై స్ప్రేయింగ్ కానివ్వండి, మన ఎరువులో కలిపి 25 రోజుల నుంచి దాన్ని పట్టా కప్పి దాన్ని అంతా నీళ్లు చల్లి చేస్తే అది ఫంగస్లాగా తెల్లగా బూజులాగా వచ్చాక అది చెట్టుకి వచ్చి మనకి 2 కేజీలు లెక్క ప్రతి చెట్టుకి వేసామండి. అది కాకుండా మొత్తం ఒక్కో చెట్టుకు వచ్చి 14-15 కేజీలు నేను మామూలుగా పశువులు ఎరువు వేసానండి. యాపిల్ బేర్ వచ్చి పోయిన సంవత్సరం ఏం లేదండి. ఈ సంవత్సరం మట్టుకి 4 టన్నులు 5 టన్నులు వస్తుంది అనుకుంటున్నానండి నేను. ఇప్పుడు 1 టన్ను కాయలు కోసానండి నేను. మాకు గుర్తింపు ఉండి మాకు కూడా ఏదైనా గవర్నమెంట్గా తరఫున ఏదైనా రైతుని గుర్తించి ఆర్గానిక్ చేసే వాళ్ళందరికీ ఏదైనా ఒక మార్కెటింగ్గా చేసి అమ్మించగలిగితే మేము 10 మందికి సేవ చేయగలుగుతాం. మా ఆరోగ్యం మేము కాపాడుకొని 10 మంది ఆరోగ్యం కాపాడటానికి ఇదిగా ఉంటుందని నా ఆలోచన అండి. ఏడంచెల విధానంలో పంటలు వేయడం వల్ల రైతులకు ఏడాది పొడవునా ఆదాయం వస్తుంది. పండ్ల తోటలు, ఇతర వృక్షాలను పెంచడం ద్వారా వర్షాలను ఆకర్షించే అవకాశం ఉంటుంది. తక్కువ నీటి వినియోగంతోనే ఎక్కువ పంటలు పండించవచ్చని నిరూపిస్తున్నారు రైతు రామిరెడ్డి. ఒకసారి నాటితే తరతరాలకు ఫలసాయాన్నిచ్చేవి పండ్ల తోటలు. జామని తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. నాటిన 2-3 సంవత్సరాలకే మంచి దిగుబడితో రైతులను ఆర్థికంగా ఆదుకుంటుంది. ప్రస్తుతం శీతాకాలం పంట చివరి దశలో ఉంది. తరువాత పంట దిగుబడుల్ని పెంపొందించుకోవటం కోసం ఈ సమయంలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భగవాన్. పేదవాడి యాపిల్గా పిలిచే జామకు నానాటికి గిరాకీ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం దేశవాళీ జామ మాత్రమే సాగు చేసేవారు. ఇప్పుడు మధురమైన రుచులు పంచే కొత్త జాతి జామ పండ్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. వీటికి మంచి డిమాండ్ ఉండటంతో రైతులు కొత్త వెరైటీ జామను సాగు చేసి గణనీయంగా లాభాలు గడిస్తున్నారు. సాగులో అందివస్తున్న నూతన శాస్త్ర పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మంచి ఫలితాలను చవిచూస్తున్నారు. ముఖ్యంగా జామ ఏడాదికి 3 పంటలు వస్తాయి. ప్రస్తుతం శీతాకాలం పంట పూర్తయింది. తోటల్లో కొన్ని యాజమాన్య లోపాల వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే పంటలో సరైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే మంచి దిగుబడులను పొందవచ్చంటున్నారు ప్రధాన శాస్త్రవేత్తలు. ఇప్పుడు జామకి మనం పంట అయిపోయిన తర్వాత, అంటే పంటకాలం అంతా అయిపోయిన తర్వాత మీరు నీరు పెడ్డ ఆపేసేయచ్చు. ఎందువల్లంటే నీరు పెడ్డ ఆపివేసినందువల్ల మనకి జామలో ఆకంతా కూడా రాలుస్తుంది. ఈ విధంగా ఆకులు రాల్చేసిన తర్వాత మనము మే 1వ వారంలో కానీ 2వ వారంలో కానీ మనము కొద్దిగా కత్తిరింపులు చేసుకోవాలి. కత్తిరింపులు అంటే ప్రతి ఒక్క కొమ్మని ఒక 50 సెంటీమీటర్ల వరకు చివరి నుంచి మనము కత్తిరింపులు చేసుకోవాలి. ఆ కత్తిరింపులు చేసుకున్న తర్వాత మనకి మే చివరి మాసం వరకు ఇవన్నీ చేసుకున్న తర్వాత జూన్ 1వ వారం కల్లా తప్పకుండా నీరు పెట్టాలి. నీరు పెట్టడంతో పాటు ఎరువులు కూడా ఇవ్వాలి. 5 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్క చెట్టుకి 500 గ్రాముల యూరియా, 500 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కనుక మనం ఇచ్చినట్లయితే, ఈ విధంగా మనం నీరు పెట్టి ఎరువులు జూన్ 1వ వారంలో ఇచ్చినట్లయితే మనకి ఆకంతా కూడా ఒకటేసారి వస్తుంది. అంటే చిగురులన్నీ కూడా ఒకటేసారి వస్తాయి. ప్రతి ఒక్క చిగురు నుంచి ఒక్కొక్క పిందె వస్తుంది. ఎన్ని ఆకులుంటే అన్ని పిందెలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రాప్ రెగ్యులేషన్ చేయడం ద్వారా మనకు అధిక దిగుబడి మనకి చలికాలంలో పంట బాగా వస్తుంది. ఆగస్టు మాసంలో కానీ లేకపోతే సెప్టెంబర్ మాసంలో కానీ కాయ మనకి నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు పొటాషియం నైట్రేట్ అంటే మల్టీకే అంటాం దీన్ని. ఈ మల్టీకే ఆర్ పొటాషియం నైట్రేట్ని మనం 10 గ్రాములు 1 లీటర్ నీటి కనుక కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే కాయ యొక్క సైజు బాగా పెరిగి పొటాషియం మనం ఇస్తున్నాం కనుక పొటాషియం వల్ల నాణ్యత కూడా బాగా పెరిగి కాయ రుచికరంగా ఉండి మంచి ధర పలుకుతుంది.
ఈ ఒక చిన్నపాటి యొక్క తేలికపాటి యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా జామలో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చు. చికెన్ ప్రియులు నాటుకోడే ముద్దని అంటున్నారు. దీంతో మార్కెట్లో వాటికి గిరాకీ పెరిగింది. నాటుకోడి మాంసం ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో నాటుకోళ్ల పెంపకానికి చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఇంటి ముందు చిన్నపాటి ఖాళీ స్థలం ఉన్నా పెంచుకునే అవకాశం ఉండటంతో కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు నాటుకోళ్ల పెంపకం చేపట్టి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. నాటుకోడి మాంసం రుచి చూసిన వారు వదలరు. నాటుకోడి గుడ్లు మాంసం బలవర్ధకమైనది కాబట్టి దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా పెంచుతుంటారు. ఇళ్ల ముందు నాటుకోళ్లు తిరుగుతుంటాయి. ప్రస్తుతం వ్యాపార దిశగా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో నాటుకోళ్ల పెంపకాలు సాగిస్తున్నారు. పొట్టేలు, మేకపోతు మాంసం కిలో 800 నుంచి 900 ఉంటే నాటుకోడి మాంసం కిలో 500 నుంచి 600కు విక్రయిస్తున్నారు. నాటుకోళ్ల పెంపకంలో లాభాలు ఉన్నాయని చాలామంది వీటి పెంపకాన్ని చేపడుతున్నారు. ఈ కోవలోనే కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన యువకుడు భాస్కర్ నాటుకోళ్ల పెంపకం చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. షెడ్ 5,000 షెడ్ ఏమో మేము పొలంలో ఏర్పాటు చేసుకున్నాము నాటుకోళ్ళ కోసమని. నాటుకోళ్ళు మంచి లాభాల్లో నడుస్తుంది ఇప్పుడు. మళ్ళీ ఇక్కడ నుంచి అదే కాకుండా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మేము షాప్ వేసుకున్నాము. అక్కడ నుంచి కూడా బాగా కస్టమర్లు వచ్చి బాగా తీసుకెళ్తున్నారు. మళ్ళీ అదే కాకుండా మేము వంట కూడా చేస్తున్నాము. క్యాటరింగ్ సౌకర్యం కూడా ఉంది. ఫ్రీ డెలివరీ కూడా ఇస్తున్నాము. ఎక్కడైనా మన బగారా రైస్ కానీ, జొన్న రొట్టెలు కానీ, చపాతీలు, దాంతోపాటు చికెన్ వంట చేసి మొత్తం పార్సల్ పంపిస్తున్నాము. మన దగ్గర 4 రకాల కోళ్ళు ఉంటాయి. మన దగ్గర గౌరాని అని మహారాష్ట్ర కోళ్ళు, మళ్ళీ తెలంగాణ కోళ్ళు, మళ్ళీ ఆంధ్ర నాటుకోళ్ళు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. మనం ఇవి 1 డే చిక్స్ అని తీసుకొస్తాము మన దగ్గర ఫామ్కు. తీసుకొచ్చి మనం ఓపెన్ ప్లేస్లో పెంచుతాం అన్నీ. అవి 4 months తర్వాత కేజీ 900 గ్రాములు, కేజీ 200 గ్రాములు వస్తుంది. 1 డే చిక్స్ 35 రూపీస్ తీసుకొస్తాము. వీటికి దానా కోసము సజ్జలు, మక్కలు, నూకలు, మళ్ళీ బయట వదిలినప్పుడు న్యాచురల్గా అవి బాగానే వస్తుంది. న్యాచురల్ కాబట్టి తక్కువ రోగాలు వస్తాయి. వచ్చినప్పుడు ఏదైనా తీసుకొచ్చి మనము వెటర్నరీ డాక్టర్లకు చెప్తే వాళ్ళు అందిస్తారు. నేను ఇప్పటివరకు 5 lakhs పెట్టుబడి పడితే 10 lakhs వరకు ఇన్కమ్ వచ్చింది. బాగానే ఉంది అన్న. మేము 2,000 కోళ్ళు అమ్మినాను ఇప్పటివరకు. 2,000 కోళ్ళు కూడా మొత్తం అయిపోయింది. మళ్ళీ ఇంకో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తము 6 months అయిందండి. 6 monthsలో నేను 2,000 కోళ్ళు అమ్మడం జరిగింది. 550 కేజీ ఇస్తున్నాము. మేము ఫామ్ దగ్గర వచ్చి 500 కేజీ ఇస్తున్నాము. కటింగ్తోని 50 రూపాయలు కటింగ్ కాల్చి కట్ చేసి ఇస్తాం కాబట్టి 50 రూపీస్ ఎక్కువ ఉంటుంది. షెడ్ నుంచి తీసుకెళ్తే 500 ఇస్తున్నాం. మొత్తం న్యాచురల్ ఉంటుంది కాబట్టి. రైతు భాస్కర్ గతంలో బిజినెస్ చేసి చాలా నష్టపోయాడు. చేసేదేం లేక ఉన్న ఊరికొచ్చి మిత్రుల సహకారంతో కోళ్ల పెంపకం చేపట్టారు. ప్రస్తుతం ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. మామూలుగా ఆయనకు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ లేదు. ఒక 10 ఏళ్ళు 20 రోజులు పని చేస్తుంది కాబట్టి బిజినెస్కి ఇంట్రెస్ట్ కాబట్టి బిజినెస్ చేద్దామని చెప్పి కోళ్ళ ఫామ్ వేస్తామని గట్టిగా నిలబడి ఒక 5-6 నెలలు కష్టపడ్డాడు. 6 నెలలు కష్టపడి ఇప్పుడు మంచిగా అయింది. వాస్తవంగా ఇప్పుడు వేసిన తర్వాత ఈయన కూడా భయపడ్డాడు కొంత. కానీ ఇప్పుడు ఈడ వేసిన తర్వాత ఈడ నసరలో వేసుకున్నాడు. ఏది హోటల్ సెల్లింగ్, ఓల్డ్ సెల్లింగ్, మళ్ళీ వంట చేస్తాడు, రొట్టెలు చేస్తాడు, సెల్లింగ్. దాని ద్వారా ఇప్పుడు మంచి లాభాన్ని ఒక పర్ మంత్కు 60 నుంచి 70 వేలు ఇన్కమ్ అవుతుంది. ఇప్పుడు అంతా సంతోషంగా ఉన్నాడు. ఈ ఏరియాలో ఫస్ట్ టైమర్ హాజీపూర్లో ఈ ఏరియా మా అంకోల్ క్యాంప్ ఈ ఏరియా ఫస్ట్ టైం ఫామ్ అయ్యడం. ఇంకా ఈయన కూడా ఇంకా డెవలప్మెంట్ కావాలా. ఇంకా కొంతమంది దీన్ని పెంపకం కూడా కొద్దిగా నేర్చుకుంటే బాగుంటుంది. ఉల్లాయన సరే తల్లిదండ్రుల సహకారం కూడా ఉండాలా. ఇలా కూడా తల్లిదండ్రులు మంచిగా సహకరించిన సరే అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్లో కొద్ది ఇబ్బంది అయింది. కానీ తర్వాత ఆయన అన్ని రకాలుగా సహకారం ఇప్పుడు ఆయన మంచిగా ఆరాం ఉన్నాడు. మంచి సంపాదన ఉన్నాడు. నెలకు మినిమం 60 నుంచి 70 వేల రూపాయలు సంపాదిస్తున్నాడు.